అంతకుముందు కనిపించిన యతీశ్వర్ల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామర్లతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూశాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని దాంభికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేమిప్పుడే నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడవైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు? దంభి లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు అన్నారు. శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాక ఆయన ప్రసాదించిన దివ్య దర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక మూఢుని వలె ప్రవర్తించాను. నన్ను క్షమించండి.